డిసెంబర్లో ఉన్నాం మేము. డిసెంబర్ ఈరోజు అంతా డేట్ 15. మార్చిలో ప్రమోషన్స్ వస్తాయి. ఈ అమ్మాయి ఇప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఎంత వస్తాయి అని చెప్పి. ఎంత అయిపోయింది. 2 మేమే విన్నాయి మ్యాచెస్. మళ్ళీ డిన్నర్ తర్వాత ఇంకోటి ఆడదాం. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు మండే. మొన్న అనుకున్నట్టే అయింది. మండే రోజు వెళ్ళగానే ఫుల్ పని ఉండేది అనుకున్నా. యాజ్ ఎక్స్పెక్టెడ్. మండే బ్లూస్ అంటే ఇదేనేమో. వచ్చా ఫుల్ పని. ఇప్పుడు ఇంకో మీటింగ్ ఉంది, పని చేస్తూనే ఉన్నాం. రెండు కదా అన్నీ క్లోజ్ చేయాలి, గబగబా చేయండి అంటున్నారు. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే రెండు కదా ఇంకా పని ఎక్కువ ఉండదులే, చిల్లవచ్చులే అనుకున్నా. కానీ స్ట్రేంజ్ ఏంటంటే మామూలు డేస్లో కంటే రెండులో ఇంకా ఎక్కువ పని ఉంటుంది. డెడ్ లైన్స్ దగ్గర వస్తున్నాయి కదా, ఇప్పుడే ఎక్కువ పని ఉంటుంది. ఏం చేస్తాం, తప్పదు, ఇంకా చేయాలి. ఈఎంఐలు ఉన్నాయి, ఈఎంఐలు, మంత్లీ ఈఎంఐలు, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఇంక తప్పదు. ఎక్కడైనా పని చేయాల్సిందే, జాబ్ చేయకుండా అలాగా, వర్క్ చేయకుండా అలాగా. అది ఈరోజు మార్నింగ్ జిమ్కి వెళ్దామని లేచా, ఎర్లీగానే లేచా. బట్ కోల్డ్ చేసింది. నైట్ ఏమైంది ఏంటో కోల్డ్ చేసింది. నిన్న మాజా తాగడం వల్లేమో మరి కోల్డ్ చేసింది. అసలే వింటర్ సీజన్, రిస్క్ ఎందుకులే అని చెప్పి మళ్ళీ జిమ్కి వెళ్ళదు. ఇప్పుడు జిమ్కి వెళ్ళామనుకోండి, జిమ్కి వెళ్తే అలసిపోతే బాడీ టైర్డ్ అయింది. ఇదే ఊపులో మళ్ళీ ఫీవర్ కానీ వచ్చిందనుకో అస్సాం. సో ఎందుకు రిస్క్ ఎందుకని చెప్పి వెళ్ళలేదు. బట్ డైట్ మాత్రం లిమిటెడ్గానే తింటున్నాను, ఎంత కావాలో అంతే డెఫిషియట్లోనే తింటున్నాను. అది డిసెంబర్లో ఉన్నాం మేము. డిసెంబర్ ఈరోజు అంతా డేట్ 15. మార్చిలో ప్రమోషన్స్ వస్తాయి. ఈ అమ్మాయి ఇప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఎంత వస్తాయి అని చెప్పి. ఎంత డబ్బులు ఎంత పెరిగింది ఇప్పుడు చెప్పక్క. లెక్కెత్తుంది అయ్యో అనుకో. ఈ అమ్మాయి వేస్తుంది. పెద్ద 1,00,000 దాటేటట్టుంది. 1,00,000 దాటగానే ఇంకా అసలు ఎన్నిసార్లు వెళ్తావు అక్క హోటల్కి బయటకి? ఇంకా శాలరీ పెరిగాక అదేంటి బోనస్ ఎంత వస్తుందో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. దరిద్రం ఏంటో చెప్పనా నా దరిద్రం ఏంటో చెప్పనా, లాస్ట్ 3 years నుంచి నా బోనస్ ఇయర్ బై ఇయర్ తగ్గుతుంటే వస్తుంది, పెరగట్లా. పని చేయండి రా అంటే వీళ్ళు గేమ్ అంట పూసిపోవాలి. బహుత్ దిన్ హోగా బైక్ వెళ్ళకే. లెట్స్ సీ హూ విల్ విన్ టుడే. చాలా రోజులైంది ఆడుకొని. రెడీయా, సిద్ధమా? ఇది మా డిన్నర్ గాయస్. చికెన్, బగారా రైస్, రోటీస్, స్వీట్. లే బాగానే ఉంటుంది. అది స్వీట్, ఇది స్వీట్ అంటారు. ఇది స్వీట్ కాదు, ఇది పాలల్లో సేమియా. ఈవిడ చూడండి, ఈవిడ స్వీట్కి సేమియా తేడా లేదు. చదువుకోలేదండి, సర్కారీ బడి మాది. గవర్నమెంట్ స్కూల్ మిడ్ డే మీల్ స్కీమ్. యా, థర్స్డే సాంబార్ అండ్ ఎగ్ ఫేమస్. మీది టెక్నికల్. ఏ కాన్వెంటా? లంచ్ అప్పుడు తీసుకొచ్చి ఏమని ఇస్తుంది? వేడివేడిగా లంచ్ బాక్స్. పక్కన స్కూల్ అది గవర్నమెంట్ వాళ్ళే. ఏవిడే కాన్వెంట్. ఏది చూపించు ఫేస్, నీకా ఫేస్. డిన్నర్ తినేసాం, ఇంకా సెకండ్ గేమ్. వీళ్ళిద్దరు ఒక టీము, మేమిద్దరం ఒకటే. ఈ అమ్మాయి నేను ఇందాక 2 మేమే గెలిచాం. గేమ్ అయిపోయింది, ఒకటి గెలిచాం, ఒకటి ఓడిపోయింది. 7 వల్ల ఓడిపోయింది. 4 ఆడితే 3 గెలిచాం, ఒకటి ఓడిపోయాం. ఈరోజుకి ఫైనల్లీ అయిపోయింది ఆ వర్క్. ఫైనల్లీ అయిపోయింది. ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. మా అక్క వాళ్ళు వచ్చారంటే ఇంటికి. మా బుడ్డోడు, మా అక్క కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. మా ఆఫీస్లో ఏమో వెండింగ్ మెషిన్ పని చేయట్లేదు. ఇప్పుడు ఆడికి ఏం తీసుకోకుండా వెళ్తే వాడు నన్ను వేసుకుంటాడు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ తెచ్చేస్తాడేమో. వాళ్ళు ఇప్పుడే వచ్చారంటే నాకు తెలియదు. ఆఫీస్లో వెండింగ్ మెషిన్ పని చేయట్లేదు. బైక్ వేసుకొచ్చినా బాగుండు, బైక్ మీద తీసుకుని వెళ్ళటం లేదు ఒకటి.